అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. ఈ రోజు మీ అందరికీ ఒక కొత్త ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. సో అదే రోజ్మెరీ వాటర్. సో ఈ రోజ్మెరీ వాటర్ మనకి ఇప్పుడు బాగా మార్కెటింగ్ ఎక్కువైందండి దీని గురించి. సో చాలా మంది మన కస్టమర్స్ బయట ప్రొడక్ట్స్ ని కొనడం ఇష్టం లేక, మేడం మీరు ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు అని అడిగారు. సో ఫైనల్ గా ఆ రోజు వచ్చేసిందండి. సో ఎందుకు ఈ రోజ్మెరీ వాటర్ ని మనం యూజ్ చేయాలి అని ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకుందాం అండి. సో ఈ రోజ్మెరీ వాటర్ ఏంటంటే అండి, మనకి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి. సో దీని వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అండ్ హెయిర్ గ్రోత్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ దీని వల్ల ఏంటంటే ఇంకా మనకి మంచి బెనిఫిట్ ఏంటంటే డాండ్రఫ్. సో ఇది డాండ్రఫ్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం డ్రై హెయిర్ ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ హెయిర్ అనేది చిట్లిపోకుండా చివర్లకు వచ్చినప్పుడు హెయిర్ అనేది కొంచెం చిట్లిపోయి ఒక్క హెయిర్ రెండు లాగా మారిపోతుంది. సో అలా హెయిర్ ని చిట్లిపోవడం అనేది తగ్గించి సో హెయిర్ ని హెల్తీగా ఉంచుతుంది అనమాట. సో మన కంప్లీట్ హెయిర్ కేర్ కి మన ఈ రోజ్మెరీ వాటర్ చాలా అంటే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. జనరల్ గా మనకి హెయిర్ లాస్ ఉంది అని చెప్పి మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి మినాక్సిడిల్ అని చెప్పి సజెస్ట్ చేస్తారనమాట. సో మినాక్సిడిల్ ఎంత బాగా వర్క్ అవుతుందో అలాగే ఈ రోజ్మెరీ వాటర్ కూడా మనకి అంత బాగా వర్క్ అవుతుందండి. అండ్ బట్ ఏదైనా సరే ఇది మినిమం అంటే మనకి బెటర్ రిజల్ట్ అనేది రావడానికి 6 months అండి. సో 6 months అనేది కంటిన్యూస్ గా యూజ్ చేయాలి. సో 6 months కనుక కంటిన్యూస్ గా యూజ్ చేస్తే మాత్రం సూపర్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఒక్కసారి దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. సో మీ హెయిర్ ఫస్ట్ స్కాల్ప్ కి ఇక్కడ కొంచెం ఇట్లా మీరు స్కాల్ప్ ని డివైడ్ చేసుకోండి. సో మొత్తం హెయిర్ స్కాల్ప్ ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ అసలు గ్యాప్ అనేది లేకుండా కంప్లీట్గా స్కాల్ప్కి హెయిర్కి స్ప్రే చేసుకోవాలి. సో కంప్లీట్గా స్కాల్ప్ అండ్ హెయిర్కి సో స్ప్రే చేసుకోండి. ఇలా స్ప్రే చేసుకొని మీరు ఒక 1 hour ఉంచుకొని మళ్ళీ రెగ్యులర్గా హెయిర్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. దీన్ని మీరు అంటే వీక్లీ అట్లీస్ట్ ఒక 2-3 times యూజ్ చేస్తే సరిపోతుందండి. అంటే డే బై డే యూజ్ చేయొచ్చు లేదా వారానికి 2 సార్లు కంపల్సరీ యూజ్ చేయండి. మీకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. అండ్ దీని గురించి మీరు మరిన్ని వివరాలు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది, ఒకసారి కాల్ చేయండి. అలాగే ఈ వీడియో మీరు మొదటిసారి కనుక చూస్తుంటే అంటే మన ఛానల్లో మొదటిసారి కనుక చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.